66 రోజులు అవుతా ఉంది సామినేని రామారావు గారిని హత్య చేసి. రామారావు గారి హత్య హంతకుల్ని పట్టుకోవడం కోసం మేము వేగంగా కదులుతున్నాము అని సభ్య సమాజానికి చూపించడం కోసం హత్య జరిగిన రోజు వెంటనే క్లూస్ టీం వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది, సిపి గారు వచ్చారు, డాగ్ స్క్వాడ్ ని వదిలేశారు, క్లూస్ టీం ని వదిలేశారు. పోలీసు యంత్రాంగం విచారణ తంతులాగా సాగుతా ఉంది. పోలీసు యంత్రాంగం చేసే విచారణ కాంగ్రెస్ పార్టీ కోరుకున్నటువంటి విచారణ, మల్లు బట్టి విక్రమార్క, మల్లు నందిని కోరుకునేటటువంటి విచారణ సాగుతా ఉంది తప్ప నేరస్తుల్ని పట్టుకునేటటువంటి విచారణ సాగడం లేదు. రామారావు గారి భార్య ఏనాడో చనిపోయిన నాడే ఫలానా వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు నా భర్తని హత్య చేసేటప్పుడు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఇవాళ వాళ్ళని విచారించడం లేదు. ఇంతవరకు ఎందుకు విచారించడం లేదు అని పదే పదే పిలిస్తే, అడిగితే, విజ్ఞాపన చేస్తే, ఫిర్యాదు చేస్తే ఒక్కసారి అట్లా పిలిచారు, ఇట్లా వదిలిపెట్టారు. ఈ హత్యను విచారించేటటువంటి పద్ధతి చూస్తూ ఉంటే ఒక సిపిఎం రాష్ట్ర నాయకుడు, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర నాయకుడుగా పనిచేసినటువంటి వాడు, జిల్లా నాయకులుగా పనిచేసినటువంటి వాడు, ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల మీద, అది విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, వీటన్నిటి కోసం కృషి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. 3 సార్లు వాళ్ళ కుటుంబం సర్పంచ్ గా, ఆయన 2 సార్లు సర్పంచ్ గా, ఒకసారి ఇనానిమస్ సర్పంచ్ గా పనిచేసినటువంటి నాయకుడిని హత్య చేసినటువంటి హంతకుల్ని పట్టుకునేటటువంటి దిశగా సాగుతున్నట్టుగా లేదు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ హత్య పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తా ఉంది. అసలు దోషుల్ని పట్టుకుంటే వీళ్ళు ఎక్కడ అధికార పార్టీతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళని తేలితే మేము మొదటి నుంచి చేస్తున్నటువంటి వాదన నిజమని ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి అనే ఉద్దేశంతో కావాలని చెప్పి దీన్ని పక్కదారి పట్టించేటటువంటి పద్ధతుల్లో ఈ పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తా ఉంది. పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తా ఉంది అంటే పోలీసు యంత్రాంగానికి సమర్థత ఏమీ లేక కాదు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ చాలా సమర్థవంతమైన శాఖే. కానీ ఇవాళ ఈ పోలీసు యంత్రాంగం మీద ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారి ఒత్తిడి, ఆయన భార్య నందిని గారి ఒత్తిడి పనిచేస్తా ఉంది. దురదృష్టవశాత్తు పోలీస్ శాఖ ఒత్తిడికి లొంగిపోయి వ్యవహరిస్తా ఉంది. రామారావు గారి హత్య జరిగి దాదాపు 1 రోజులు కావస్తా ఉంది. ఇంతవరకు హత్య చేసినటువంటి హంతకులను గుర్తించడం కానీ, వాళ్ళ మీద చర్యలు చేపట్టడం కానీ ఇప్పటి వరకు జరగలేదంటే ఇది పోలీసు వాళ్ళు రకరకాల కారణాలు చెప్పచ్చు. ఏ కారణం చెప్పినా ఈ హత్యని కనిపెట్టడంలో పోలీసు యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనపడతాం. రామారావు గారు 75 సంవత్సరాలు. ఆయన ఎవరికి కూడా హాని తలపెట్టేటువంటి వ్యక్తి కాదు, సౌమ్యుడు కూడా. హత్య జరిగింది. ఖమ్మం జిల్లాలో గతంలో కూడా రాజకీయ హత్యలు అనేకం జరిగినాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య హత్యలు జరిగినాయి, కమ్యూనిస్టుల మధ్య హత్యలు జరిగినాయి. ఏ హత్య జరిగినా రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగినాయి. కానీ రామారావు గారిని కిరాయి హంతకులను తీసుకొచ్చి చంపించారు. పోలీసు వారు కూడా చెప్తున్నారు, కిరాయి హంతకులు ఎవరు చేపించారు? అది రాజకీయాల్లో, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఇటువంటి కిరాయి హత్యలు ఎప్పుడూ జరగలేదు. ఇవాళ జరిగిందంటే దీని వెనకున్నటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. ఇది రామారావు గారితో పోదు. పోలీసు వారు దీని మీద సీరియస్ గా వ్యవహరించి హంతకులు ఎవరో గుర్తించి వాళ్ళని శిక్షించకపోతే ఇటువంటి హత్యా రాజకీయాలు, కిరాయి హత్యా రాజకీయాలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రవేశిస్తే ఇది శాంతి భద్రతల సమస్యగా కూడా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది.
ఇవాళ ఎక్కడో కారడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధునాతన టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు, ఎన్కౌంటర్లు చేస్తున్నారు. కానీ ఖమ్మానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాతర్లపాడు గ్రామంలో జరిగినటువంటి హత్యని ఇవాళ వీళ్ళు కనిపెట్టట్లేదంటే ఇవాళ అక్కడున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాలకు కూడా తేడా లేనట్లుగా కనపడతా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు స్వరాజ్యం గారు, విజయ్ కాదు, మేమంతా కూడా రామారావు గారు వెంట ఉన్నామని పాతాలపాడు నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజుకి 26 రోజులు అవుతా ఉంది రామారావు గారు చనిపోయి. కానీ ఈ రోజు వరకు కూడా చంపబడినటువంటి రామారావు గారి అభిమానులు, చంపబడినటువంటి రామారావు గారి కుటుంబ సభ్యులు అందరం పేగులు తెగేదాకా రామారావు గారికి న్యాయం చేయాలని అడుగుతా ఉంటే చంపినటువంటి వాడు కడుపులో చల్లగా వదలకుండా ఇంట్లో పడుకున్నటువంటి చరిత్ర ఈ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జరుగుతూ ఉన్నది. ఒక్కసారి మనం దీన్ని ఆలోచించాలి. ఎందుకని మనం ఎందుకు రోడ్డు మీదకి వచ్చి అడగాలి? చంపినటువంటి వాడు ఎందుకు కదలకుండా ఉండాలి అంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క మరి తను కను సైగతోటి ఈ జిల్లా రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మరి నేనున్నాను, నాకు తెలవకుండా శివుడాజ్ఞ లేకుండా చేమైనా కొట్టదు అన్నట్టుగా, మరి నేను లేకుండా ఇది ఏమీ జరగదు అన్నట్టుగా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా బట్టి విక్రమార్క గారు ఉంటున్నారు. అందుకని సుదర్శన్ గారు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్నటువంటి మీరు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తున్నటువంటి మీరు రామారావు గారి యొక్క మరణానికి కూడా, చావుకు కూడా, హత్యకు కూడా మీరే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. చాలా మంది అనుకోవచ్చు రామారావు గారికి 75 సంవత్సరాలు, ఎవరి మీదకి తగాదకు పోయేవాడు కాదు, ఎవరిని దురుసుగా మాట్లాడేటువంటి వాడు కాదు, ఆయన మీద రాజకీయ కోపం ఏముంటది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఆ గ్రామ చరిత్ర గాని, ఆ మండల రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళకి కానీ మరి చాలా మందికి తెలుసు. రామారావు గారు జిల్లాలోను రాష్ట్రంలోను వివిధ బాధ్యతలు నిర్వర్తించి తిరిగి గ్రామం వస్తున్నాడు అని తెలవగానే శత్రువుల యొక్క గుండెల్లో, కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో ఆనాడే రైళ్లు పరిగెత్తినాయి. మరి ఆ తర్వాత అర్ధరాత్రి పూట పొన్నంగారు డివిజన్ కార్యదర్శిగా ఉన్నటువంటి సమయంలో అర్ధరాత్రికి రాత్రి ఆ ఊరు గ్రామ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో ఉంచితే ధర్నా చేయాల్సినటువంటి స్థితి వచ్చింది. ఎందుకు అంటే రామారావు గారు ఊళ్ళోకి వచ్చాడు, మళ్ళీ సిపిఎం పార్టీ మరి గతంలో లాగానే మరి అభివృద్ధి చెందింది, అందుకనే రామారావు గారిని ఏ రకంగానైనా లేకుండా చేయాలనేటువంటి కుట్ర ఆనాడే ప్రారంభమైంది. కానీ మరి దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు నిలబెట్టుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల జరిగినటువంటి బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా కానీ, వచ్చినటువంటి రిజర్వేషన్లు క్రమం కానివ్వండి, ఇవన్నీ చూస్తే తప్పనిసరిగా రామారావు గారి నాయకత్వంలో చింతకాని మండలంలోనే మరి సిపిఎం పార్టీ ఎగిరేటువంటి జెండా పాతాలపాడు గ్రామం అనేటువంటిది అందరి నోటాలు ఉన్నటువంటి మాట. అందుకని రామారావు గారు ఉన్నంత కాలం ఈ గ్రామంలోనూ, ఈ మండలంలోనూ, ఈ ప్రాంతంలోనూ మనం ఏమీ చేయలేము, ఏదో ఒక రకంగా మనం ఆయన లేకుండా చేయాలి అనేటువంటి కుట్ర ఉన్నది. అందుకనే 75 సంవత్సరాల మనిషిని ఏం చేయాలని, మాకేముంటది అని అనగానే చాలా మంది మరి నిజమేనేమని అనుకుంటున్నారు. కానీ అది 75 సంవత్సరాలు కాదు. ఆయన వయసు 75 సంవత్సరాలైనా ఆయన మార్క్సిస్టుగా ఉన్నటువంటి ఆలోచన ఇప్పటికీ కూడా యువకుడుగానే ఎర్రజెండా పట్ల అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తి రామారావు గారు. అందుకనే వాళ్ళ యొక్క ఆలోచన మధ్య నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడిగినా ఏం చెప్తున్నాడు అంటే, మా నియోజకవర్గంలో మా బట్టి గారికి ఎదురు లేకుండా ఉండాలి, మరి వేరే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండటానికి వీల్లేదు. రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన డిప్యూటీ స్పీకర్ సీఎం గా ఉంటే పక్కన ఇంకొక పార్టీ సర్పంచ్ కూర్చోవద్దు, పక్కన ఇంకొక పార్టీ ఎంపీపీ కూర్చోవద్దు, పక్కన ఇంకొక పార్టీ జడ్పీటీసీ కూర్చోవద్దు, పక్కన ఇంకొక
వాళ్ళే కూర్చోవాలి. అందుకనే ఎవరు ఎదురొచ్చినా వాళ్ళని తొక్కుకుంటూ పోతాం, ఎవరు ఎదురొచ్చినా వాళ్ళని లేకుండా చేస్తాం అనేటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మధ్య నియోజకవర్గ రాజకీయాలను పరిశీలిస్తే పొట్ట మేడి పండు చూడు మేడిపై ఉండు, పొట్ట విప్పు చూడు పెరుగులుండు అని లోపల వేరే పార్టీ లేకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు. ఆనాడు నుంచే కేసులు ప్రారంభమైనాయి. ఆనాడు నుంచే మన సిపిఎం పార్టీ పట్ల కానివ్వండి, ఎదురుగా ఉన్నటువంటి పార్టీ పట్ల ఒక రకమైనటువంటి అణచివేత ప్రారంభమైంది. కానీ నేను ఈ వేదిక నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నా, ఒకవేళ మీరేనో వేరే నియోజకవర్గాల్లో ఎదురు లేకుండా, వేరే పార్టీ లేకుండా, వేరే జెండా లేకుండా మీరు చేయాలని అనుకుంటే అక్కడ సాధ్యమవుతుందేమో కానీ మధుర నియోజకవర్గం నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి గడ్డ మధుర నియోజకవర్గం. పోరాటాలకు ఊపిరి ఊదినటువంటి బోరేపూడి వెంకటేశ్వరరావు గారు, నల్లమల గిరిప్రసాద్ గారు, వట్టిగొండ నాగేశ్వరరావు గారు అనేక మంది అమర వీరుల్ని నిలిపినటువంటి గడ్డ మరి మధుర నియోజకవర్గం. అందుకనే ఆ గడ్డ మీద ప్రజాస్వామ్యం లేకుండా, ప్రశ్నించేవారు లేకుండా మీరు చేయాలని అనుకుంటే అది మీకు పొరపాటే అవుతుంది. అందుకనే ఎప్పటికైనా ఈ వేదిక ద్వారా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాడులు ఏకపక్షంగా ఒక రైతు, పొద్దుటూరులో ఉన్నటువంటి ఒక రైతు నా పొలాన్ని పలానా వాళ్ళు ఆక్రమించుకున్నారు, నాకు న్యాయం చేయండి అని అంటే పోలీస్ స్టేషన్ పోతే దరఖాస్తు తీసుకోరు, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే దరఖాస్తు తీసుకోరు. చివరికి నాకు చావే శరణ్యం అని చెప్పేసి బోచెట్ల ప్రభాకర్ అనేటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ తర్వాత అతనికి న్యాయం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఒక రైతు కరెంటు షాక్ పెట్టి చనిపోతే ఆ రైతు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ధర్నా చేస్తే అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ నాయకుల మీద, వైస్ ఎంపీపీ హనుమంతరావు గారి మీద, వాళ్ళ మీద కేసులు, హత్యాచారం కేసులు పెట్టినటువంటిది ఇది వాస్తవం కాదా ఈ కాలంలో? అందుకనే ఇటువంటి ఈ ఘటనలన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయంటే మా మధుర నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదు, మా పోలీసులు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు తెలంగాణ పోలీసు సేవ చచ్చినటువంటి వాళ్ళు కాదు, మీరు సమర్థులనే చెప్తున్నారు. ఏం చెప్తా ఉన్నారు? నిన్న మొన్న మన పత్రికల్లో చూస్తే కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవిని కూడా పట్టకొచ్చిన మేము మనగాళ్ళు అని చెప్తున్నటువంటి పోలీసులు రామారావు గారిని చంపినటువంటి వాళ్ళని ఎందుకు 26 రోజులుగా పట్టుకోలేకపోతున్నారని చెప్పేసి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మీ యొక్క చిత్తశుద్ధిని, మీ యొక్క నిజాయితీని రాజకీయాల్లో నిరూపించుకోవాలనంటే రామారావు గారి హత్యకు కారకులైనటువంటి దోషుల్ని వెంటనే పట్టుకొని శిక్షించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా ఈ ప్రజా పోరాటాల్లో మేము కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.